హాయ్! మేమైతే తిరుపతి వచ్చేసామన్నమాట. అయితే ఈడ చెక్ పోస్ట్ దగ్గర మాకైతే చెకింగ్ అనేది చేస్తున్నారనమాట. అయితే మాకైతే చెకింగ్ చేసేసారు. ఇక్కడ వచ్చేసి నిలబడుకొని ఉన్నాం. మేమైతే టింపో చేసుకున్నాం అనమాట. మేము కొండ మీదకి పోవడానికి, గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇదే అనమాట మేము చేసుకున్న టెంపో. మేమైతే కరెక్ట్గా సరిపోయినాం. మేము ఒక 16-17 మంది అయితే పోయినాం అనమాట. దానికోసం అనేసి ఇంకా బస్సులో అందరికీ ఉల్టీ అవుతుంది అది ఇది అని అంటే ఇంకా టింపో అయితే మాట్లాడుకున్నాం. దీనికి ఒక 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది అనమాట ఒక్కొక్క మనిషికి వచ్చేసి. ఓకేనా? అబ్బా పోయేటప్పుడైతే నేను ఇది 3వసారి అనుకుంటా పోవడం. మా పెళ్ళి కూడా ఆన్నే అయింది. మళ్ళీ తర్వాత మా ఆయన ఏమో మొక్కుకుంటే అప్పుడు కూడా పోయినాం అనమాట. ఇది 3వసారి సాత్విక్ సొంతల్లికి గుండు కోసం పోతున్నాం అనమాట. ఓకేనా? చూడండి కొండలు అవన్నీ ఎంత బాగున్నాయి. నాకు ఇట ప్లేస్లు అంటే చాలా ఇష్టం అనమాట. అయితే మేము పోయినాం. ఎక్కువ వీడియోలు లేవన్నమాట. తర్వాత గుడిలోకి పోవాలని మేమైతే ఇది ఏమంటారు అబ్బా నిజంగా ఈ నీళ్ళ కాడికి ఏమంటారో ఈ పేరైతే నాకు మతిలేదు. అయితే గుండ్లు చెప్పేసుకున్న తర్వాత ఇట నీళ్ళలో మునగాలని చెప్పి ఇట మునుగుతున్నారు అనమాట అందరూ. నేను సోంతల్లిని సాత్విక్ని అయితే వీళ్ళు ముంచేసారు. నిజంగా దీని పేరైతే నాకు మతికి రావటం లేదు. ఒకవేళ మతికి వచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సరేనా? నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి. అంటే ముందు మా అత్తలతో మా చిన్నప్పుడు మా మేనత్తలతోటి పోతున్నా. ఇవన్నీ పేర్లు అయితే తెలియదు నాకు. ఓకేనా? ఖచ్చితంగా తెలిస్తే మటుకు కామెంట్ ఖచ్చితంగా చేయండి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఈ నీళ్ళల్లో మునుగుతే పాపాలన్నీ పోతాయని వాళ్ళ నమ్మకం అన్నమాట. అదైతే మేమైతే పోయిన తర్వాత ఇంకా ఇటు చాలాసేపు ఆడుకున్నారు. తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసి మేమైతే మళ్ళా గుడిలోకి అయితే పోయినాం అనమాట. అయితే మేము గుడిలోకి పోయి ఒక రోజల్లా లోపలనే ఉన్నామన్నమాట. అంత పాలి అంత రెస్, కానీ ఫుడ్ అయితే అందించిండ్రు అనమాట. ఉప్మా అలాంటివన్నీ అందించిండ్రు అనమాట. అవి అయితే తిని ఉన్నాం. నేనైతే పాపం సాత్విక్కే ఫుడ్ లేదు, అయితే పాలు కూడా ఇచ్చిండ్రు. ఇంకా సాత్విక్ అయితే పాలు కూడా దాపిన అనమాట అక్కడనే. అవన్నీ వీడియోలు తీయాలి, ఎందుకంటే ఫోన్లు అక్కడికి పోయినాక వాళ్ళకన్నే పెట్టుకుంటారనమాట, లాకర్లో పెట్టేస్తారు. ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత తెచ్చుకోవడమే. ఇంకా అప్పటికైతే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకని అయితే వీడియోలు తీయలేదన్నమాట. ఇది అండి మేము పోయి వచ్చింది అనమాట. నాకైతే ఇప్పుడు మదికి వచ్చింది కోనేరు. వెయిట్ నాకు నిజంగా ఇప్పుడైతే మతికి వచ్చింది కోనేరు అన్నమాట. దీంట్లో మునిగితే వాళ్ళ పాపాలన్నీ పోతాయంట. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.